హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది కింద కమెంట్ సెక్షన్లో నన్ను ఈ వీడియో కావాలని చెప్పి అడిగారు. తెలంగాణకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది సపరేట్గా ఒక వీడియో చేయమని చాలామంది అడిగారు. సో దానికోసం ఇప్పుడు ఈ వీడియోని చేస్తున్నాను. సో అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలంగాణకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ని ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఫస్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో transport.telangana.gov.in అని చెప్పి టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, ఇక్కడ వస్తుంది కదా, ఈ లింక్ వస్తుంది. ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ రకంగా మీకు పేజ్ అనేది వచ్చింది. డాష్బోర్డ్ చూసారు కదా, ఈ రకంగా ఉంటుంది. ఇదే తెలంగాణ స్టేట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట, డ్రైవింగ్ లైసెన్స్ గురించి. సో ఇక్కడ చూడండి, పైన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పుకుంది కదా. సో ఇదైతే ఆప్షన్స్ అన్నీ ఇలా ఉంటాయి, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇదే టోటల్ వెబ్సైట్. ఇక్కడ చూడండి, కింద కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చూసారు కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇందులో మనం డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని కొంచెం కిందకు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఆప్షన్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ సెర్చ్ అని ఉంది కదా. ఆ ఆప్షన్ ప్రెస్ చేయండి. డ్రైవింగ్ లైసెన్స్ అని సెర్చ్ ప్రెస్ చేస్తే ఈ రకంగా సపరేట్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో చూడండి డ్రైవింగ్ లైసెన్స్ సెర్చ్ అని చెప్పిన పైన ఇక్కడ చూసారు కదా, ఎంటర్ లైసెన్స్ నెంబర్ ఉంది. మీ యొక్క లైసెన్స్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా ఎంటర్, కింద కనిపిస్తుంది చూసారు కదా క్యాప్చాని, ఆ క్యాప్చాని అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అలా ఎంటర్ చేసి గెట్ డేటా ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు నేను నా లైసెన్స్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డేటాని ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఆ డీటెయిల్స్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే నాకు కింద డీటెయిల్స్ అయితే ఇలా వచ్చేసినాయి చూడండి. లైసెన్స్ నెంబర్ ఏంటి, అప్లికెంట్ నేమ్ ఏంటి, నాన్ ట్రాన్స్పోర్ట్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంది, ఇంకా ట్రాన్స్పోర్ట్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంది, అలాగే ట్రాన్స్పోర్ట్ అండ్ నాన్ ట్రాన్స్పోర్ట్ క్లాస్ ఆఫ్ వెహికల్స్ ఏంటి, ఇంకా ఆఫీస్ నేమ్ అంటే ఎక్కడ అప్లై చేసాము అనే దాని గురించి ఉన్నాయి. సో మనకి ఒక డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఉంటే మన నేమ్, డీటెయిల్స్, ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంది, ట్రాన్స్పోర్ట్కి ఎంతవరకు వ్యాలిడిటీ ఉందనే డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు వచ్చేస్తాయి. సో మనం మన డ్రైవింగ్ లైసెన్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఆన్లైన్లో ఈ రకంగా తెలుసుకోవచ్చు. ఇందులో డీటెయిల్స్ అన్నీ వస్తాయి. జస్ట్ మనం లైసెన్స్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ మనం పొందొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా నెక్స్ట్ రానున్న వీడియోల్లో తెలంగాణ సంబంధించి ఆర్సీ లేదా సి బుక్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అనే దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏపీ వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అనే దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తున్నాను. అది మీరు నెక్స్ట్ చూడొచ్చు. సో ఇలాంటి అప్డేట్స్ని మీరు ఎప్పుడూ మిస్ అవ్వకుండా వెంటనే చూసేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు నోటిఫికేషన్ రూపంలో వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.